వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ తెలుగు గేమింగ్. నేనైతే మీ అందరి ముందు కొత్త వీడియోతో వచ్చేసా. సో ఈ రోజు వీడియోలో అయితే మనం మళ్ళీ బ్లాక్స్ ఫ్రూట్స్ అయితే ఆడబోతున్నాం. సో నా లెవెల్ ఏంటి ఇంతుందని షాక్ కాకండి. నేను ఆఫ్లైన్లో చాలా గ్రైండ్ చేశాను అండ్ సారీ ఫర్ ద లేట్ గైస్. డిలే అయితే చాలా అయింది. ఏమైందంటే యాక్చువల్గా ఎగ్జామ్ స్టార్ట్ అయింది, అందుకని కొద్దిగా లేట్ అయింది ఎడిటింగ్కి అండ్ రికార్డింగ్కి. సో గైస్, మనమైతే ఇప్పుడు అప్పర్ స్కైలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మనమైతే విస్పర్ అనే ఒక బాస్ని అయితే ఫైట్ చేస్తున్నాం, లైట్నింగ్ వేయర్. అండ్ నేనైతే ఒక కొత్త ఫైటింగ్ స్టైల్ కొన్నాను, వాటర్ కుల్ఫు అని. అండ్ ఇన్స్టింక్ట్ కొన్నాను గైస్. ఇన్స్టింక్ట్ అంటే మీకు లైక్ దూరంగా ఉండే కనపడతాయి అప్గ్రేడ్ అయినప్పుడు. అండ్ ఆల్సో మనకి డాడ్జెస్ ఉంటాయి, కొన్ని డాడ్జెస్ అంటే లైక్ త్రీ డాడ్జెస్. మీ ఇన్స్టింక్ట్ లెవెల్ బట్టి ఉంటుంది అది. లైక్ మీరు ఎట్లా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా మిమ్మల్ని పని చేస్తుంటే మీరు ఎస్కేప్ అవుతారు కదా రియల్ లైఫ్లో. ఆల్మోస్ట్ అట్లానే మన ఇన్స్టింక్ట్ లెవెల్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ మనకి ఎక్కువ డాడ్జెస్ వస్తాయి. ఓకే గైస్, ఓ మై గాడ్, వాడు యూజ్ చేసే గన్ అయితే బజూకా అనమాట. నా దగ్గర కూడా బజూకా గన్ ఉంది. ఎట్లా అంటే లైక్ సమ్ ఛాన్స్ ఉంటుంది వాడిని చంపినప్పుడు రావడానికి. ఎస్, ఇంకొకటి వాటర్ కుల్ఫు గురించి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దానికి లైక్ ఒక్కసారి క్లిక్ చేశాక సెకండ్ టైం క్లిక్ చేయడానికి కూల్ డౌన్ తక్కువ ఉంటుంది. అండ్ మన సేబర్లో కొద్దిగా మాస్టరీ అయితే వచ్చింది నాకు. గైస్, మనమైతే ఇప్పుడు ఫ్రూట్ మెయిన్ అంటే ఫ్రూట్ని వాడతాం. స్టాట్స్ని మనము స్వాడ్లో పెట్టాము, అందుకని సేబర్తో పెద్దగా పని కూడా మనకేం ఉండదు. కానీ జస్ట్ లైక్ మూవ్స్ అన్లాక్ చేస్తే అదొక మజా అనమాట. మనం ఫ్యూచర్లో సెకండ్ సీక్ గైస్, మెయిన్ ఎపిసోడ్లో మనమైతే సెకండ్ సీకి వెళ్ళబోతున్నాం. అది చెప్పడం మర్చిపోయాను. సెకండ్ సీలో ఒకవేళ మనం ఏదైనా మంచి ఫ్రూట్ తింటే, లైక్ బుద్ధ ఫ్రూట్ ఏంటంటే మిమ్మల్ని చాలా పెద్దగా చేస్తుంది అనమాట. మీకు చాలా పనికొస్తుంది అది యూస్. బుద్ధ ఫ్రూట్ తిన్నప్పుడు మీరు మీలే అటాక్స్ అంటే ఫైటింగ్ స్టైల్ వాటర్ కుంఫు కొన్నా కదా అలాంటివి, ఆర్ సేబర్ స్వాట్స్ లాంటివి వాడచ్చు. ఓకే, సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ క్వెస్ట్ అయితే చేద్దాం. విస్పర్ లేదంటే మనం ఇప్పుడు ఏ క్వెస్ట్ యాక్చువల్గా చేయాల్సిందే? థండర్ గాడ్ ఉందా నా దగ్గర? ఓకే, వాళ్ళ పేరేంటి అబ్బా, గాడ్స్ ఏదో ఉంటుంది, సంథింగ్ గాడ్స్ మెసెంజర్స్ ఏదో. ఎస్ గైస్, చూసారా ఇంకొకటి మనకి ఎక్సెబిలిటీకి చాలా రేంజ్ అయితే ఉంటుంది అనమాట. లైక్ ఆల్మోస్ట్ అన్లిమిటెడ్ రేంజ్, చాలా రేంజ్ అయితే ఉంటుంది. లైక్ మనం చాలా దూరం నుంచి వాళ్ళని హిట్ చేయవచ్చు, చాలా రేంజ్ ఉంటుంది వాటర్ ప్రూఫ్లో ఎక్సెబిలిటీకి. అండ్ నేను నెక్స్ట్ ఎబిలిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ ఎబిలిటీతో మనం ఫ్రంట్కి డాష్ చేసినట్టు వెళ్తాం. గైస్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే మనం ఈ ఎపిసోడ్లో సెకండ్ సీకి వెళ్ళబోతున్నాం లిటరలీ. అండ్ గైస్, మన ఆరా అయితే కొద్దిగా అప్గ్రేడ్ అయింది. మీరు చూసుంటే ఫస్ట్లో ఓన్లీ మన లైక్ ఇక్కడ హాఫ్ ఆఫ్ అవర్ హ్యాండే ఉండేది, ఇప్పుడైతే మన హ్యాండ్స్ మొత్తం కవర్ అవుతుంది. ఆరా అంటే బ్లాక్ కలర్లో వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా డ్యామేజ్ చేస్తుంది. దాని స్టేజ్ పెరిగే కొద్దీ మీరు ఎక్కువ డ్యామేజ్ చేస్తారు, ఇంకా ఏమంటారు ఎక్కువ డిఫెన్స్ కూడా ఉంటుంది మీకు. ఇక్కడ నుంచి అయితే గైస్ మీరు ఇన్స్టింక్ట్ని కొనొచ్చు. ఇదే ఇన్స్టింక్ట్ అంటే ఇట్లా బ్లాక్ కలర్లో వస్తుంది. కొన్న తర్వాత మళ్ళీ వాడితో మాట్లాడితే మీ ఇన్స్టింక్ట్ లెవెల్ ఎంత ఉందో చూసుకోవచ్చు. ఒక్క డాడ్జ్కి ఒక్క లెవెల్ అయితే వస్తుంది మనకి. ఓకే, సో మనమైతే ఇప్పుడు థండర్ గాడ్ క్వెస్ట్ అయితే చేయబోతున్నాం. గాయస్, థండర్ గాడ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ బాసెస్ ఇన్ ఫస్ట్ సీ గాయస్. చాలా హార్డ్ ఉండబోతుంది ఫైట్. ఓకే, అండ్ ఇంకొకటి నేను సెకండ్ సీకి వెళ్ళాక వేరే ఫ్రూట్ చేంజ్ కావచ్చు, ఎందుకంటే లైట్ ఫ్రూట్ సెకండ్ సీక్ అంత మంచిదేం కాదు. ఓకే, మనమైతే గాల్లో ఉండి ఫైట్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ కిందకి వెళ్తే వాడు మనకి డ్యామేజ్ చేస్తాడు కదా. అండ్ గైస్, వీడి దగ్గర నుంచి మనకి డ్రాప్ ఓ మై గాడ్, రంబుల్ ఫ్రూట్ అయితే యూజ్ చేస్తున్నాడు గైస్. రంబుల్ ఫ్రూట్ అనేది ఒక లెజెండరీ ఫ్రూట్.
పీవీపీకి ప్లేయర్ వర్సెస్ ప్లేయర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ ఇన్ ద గేమ్. వీడి దగ్గర నుంచి పోల్ రావడానికి ఛాన్స్ అయితే ఉండిద్ది అనమాట. పోల్ అంటే ఒక స్వాడ్ టైప్ది, అదొక లెజెండరీ స్వాడ్ పోల్. ఓ అక్కడ, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓకే, లైట్నింగ్ రే, బజూకా అయితే వాడబోతున్నాం. ఓకే, మిస్ అయితే కాలేదు. డెడ్లీ రష్, మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మూవ్స్ని యూటిలైజ్ చేసుకున్నాం గైస్, ఎందుకంటే ఇదేమీ ఈజీ ఫైట్ అయితే కాదు. ఎస్, డాట్ చేసాం. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓకే, రన్ 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 రన్. ఓకే గైస్, రంబుల్ ఫ్రూట్ అయితే యూజ్ చేశాడు. మనం ఇన్స్టింక్ట్ వాడడం వల్ల డాట్ చేసాం దాన్ని. లైట్నింగ్ రే, బరాజ్, దాని పేరేంటి, బరాజ్ ఆఫ్ లైట్నింగ్ సంథింగ్. ఓకే, ఫాస్ట్గా రిఫ్లెక్షన్ కిక్. ఎక్కడున్నాడు? యా, లైట్నింగ్ రే. ఓ మై గాడ్ గైస్, ఆల్మోస్ట్ చనిపోయాడు గైస్. అవును అవును అవును. ఓ మై గాడ్ గైస్, వీడు రికవర్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాడు. మనం ఫాస్ట్గా వెళ్ళాలి వాడి దగ్గరికి. మై గాడ్, చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతాడు గైస్. మళ్ళీ ఫస్ట్ నుంచి బ్యాటిల్ చేయాల్సి వస్తుంది మనకి వాడు రికవర్ అయిపోతే. అండ్ గైస్, నేను వాటర్ నింఫ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఫైటింగ్ స్టైల్. 750Kకి వస్తుంది అది చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఇన్స్టింక్ట్ కూడా గైస్ 750Kకే వస్తుంది. లైక్ ద నాట్ సో చీప్. ఓ మై గాడ్, చచ్చిపోయిన తర్వాత అటాక్ యూజ్ చేశాడు గైస్ కామెడీగా. ఓకే, స్టాట్స్ పెట్టుకుందాం మనమైతే. సో గైస్, నాకు కొద్దిగా లెవెలప్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఎస్ గైస్, ఇప్పుడే నేనైతే ఫ్రూట్ని విస్పర్ని కిల్ చేస్తాను. ఫ్రూట్ రోల్ చేయడానికి అయితే మనం వెళ్దాం. ఏదన్నా మంచి ఫ్రూట్ వస్తే బాగుండిద్ది. చూద్దాం ఏమొస్తుందో. ఆల్ రైట్, ర్యాండమ్ ఫ్రూట్ బై ఏం ఫ్రూట్. మై గాడ్ బ్రో, మన దగ్గర ఆల్రెడీ స్మోక్ ఉంది గైస్, సో వీడికైతే డ్రాప్ చేద్దాం. వాడికి కూడా వద్దనుకుంటా స్మోక్ ఫ్రూట్. తీసుకున్నాడు. ఓకే ఓకే గైస్, మనమైతే మళ్ళీ గ్రైండ్ని కంటిన్యూ చేద్దాం. మన లెక్క అయితే ఈరోజు బాగాలేదు, స్మోక్ ఫ్రూట్ని రోల్ చేసాం. Much grinding later. గైస్, మన ఫ్రెండ్, నా ఫ్రెండ్ వైపింగ్ వారియర్ అయితే జాయిన్ అయ్యాడనమాట. యాక్చువల్గా వైపింగ్ వారియర్ నా క్లాస్మేట్. కొద్దిగా ప్రాంక్ చేద్దాం, నేను యూట్యూబ్లో లైవ్ ఉన్నానని. ఓకే, హాయ్ ఉమేష్, ఐమ్ లైవ్ ఆన్ వైటీ. ఓకే, ఏం పెడతాడో చూద్దాం. యాక్చువల్గా ఉమేష్ నా క్లాస్మేట్ అనమాట. ర్యాండమ్గా నన్ను జాయిన్ అయ్యాడు, నేనేం పిలవలేదు. అండ్ నా లెవెల్ అయితే 125, ఇప్పుడే రీచ్ అయ్యాను. మనమైతే నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళొచ్చు. ఓకే, సో గాయస్, మనమైతే నెక్స్ట్ ఐలాండ్కి కూడా వచ్చేసాం. నో రెస్పాన్స్. ఓకే, ఫైనల్లీ రెస్పాన్స్ అయితే ఇచ్చాడు. హాయ్, వేర్ ఆర్ యూ అని పెట్టాడు. ఐమ్ అట్ ఫౌంటైన్ సిటీ అని పెడతాను. ఓకే, మనమైతే కొద్దిగా గ్రైండింగ్ చేద్దాం. సో గాయస్, ఇప్పుడైతే వాడు యాక్చువల్గా టెక్స్ట్ చేస్తున్నాడు కాబట్టి వాడి బదులు కూడా నేను మాట్లాడుతున్నట్టు లైక్ ఎడిటింగ్లో పెడతాను. హలో కేటీజీ, నీ లెవెల్ ఏంటిరా? రా ఏంటిరా రా, కాల్ మీ సార్. ఓకే, నేను లెవెల్ 625 ఫౌంటైన్ సిటీలో ఉన్నా. ఐఎమ్ లైవ్ ఆన్ యూట్యూబ్. నేను యూట్యూబ్లో లైవ్లో ఉన్నా. కొద్దిగా ప్రాంక్ అయితే చేద్దాం గైస్ వీడిని. గుడ్. నువ్వు ఏమన్నా ఫ్రూట్ని రోల్ చేసావా? యా, చేశాను బ్రో. ఒక చెత్త అయిన ఫ్రూట్ని రోల్ చేసా, స్మోక్ని. నేను రోల్ చేస్తున్నాను ఇప్పుడు. నీకేమొచ్చిందో చెప్పు నాకు. సో గాయస్, వాడైతే వాడిని లైవ్లో చూపించమన్నాడు, అందుకని నేనైతే జంగల్కి వచ్చాను. నన్ను జంగల్కి రమ్మని పిలిచాడు. ఓకే, వెయిట్ చేద్దాం. ఎక్కడున్నాడు అడుగుదాం వాడిని, ఎక్కడున్నాడని. ఏం ఫ్రూట్ రోల్ చేస్తాడో చూద్దాం వాడు.
యాక్చువల్గా గైస్ వాడైతే ఫర్ సమ్ రీజన్ ఇందాక డిస్కనెక్ట్ అయిపోయాడు, మళ్ళీ రీజాయిన్ అయ్యాడు. ఓ మనమైతే ఒక క్రూ అయితే క్రియేట్ చేద్దాం గైస్. ఏదన్నా మంచి పేరు పెడదాం మనమైతే క్రూకి. కేటీజీ ప్రో ఏం పెడదాం. ఓకే ఇది ట్రై చేద్దాం. ఓకే ఎర్రర్ అంట, మేబీ అండర్స్కోర్ యూజ్ అండర్స్కోరేనా, అండర్స్కోర్ అనుకుంటా. అండర్స్కోర్ని యూజ్ చేయకూడదు అనుకుంటా. ఓకే ఈ నేమ్ అయితే నాకు నచ్చింది. ఫాస్ట్గా ఓకే వాడు అక్కడే ఉన్నాడు, వాడు ఏం రోల్ చేస్తాడో చూద్దాం. ఫాస్ట్గా రోల్ చేయరా. మరి ఈ రోజు నా లెక్క కూడా బాగాలేదురా, నేను కూడా చెత్త ఫ్రూట్ స్ప్రింగ్ రోల్ చేశాను. Emotional damage. ఓకే గాయస్ మన దగ్గర స్ప్రింగ్ లేదు కాబట్టి దాన్ని అయితే స్టోర్ చేసుకుందాం. వాడి లెక్క అయితే చాలా దరిద్రంగా ఉంది, సేమ్ మనలానే. గాయస్ ఆల్మోస్ట్ 1 hour అవుతుంది రికార్డింగ్ స్టార్ట్ చేసి. అండ్ మేము మా మధ్యలో అయితే కన్వర్సేషన్ ఏం లేదు. వాడైతే కొన్ని XP కోడ్స్ అడుగుతున్నాడు, వాడికి అవి అయితే పెట్టాను అంతే. ఓకే గైస్ ఇంకొద్దిగా గ్రైండింగ్ అయిన తర్వాత నేనైతే మళ్ళీ కలుసుకుంటాను. చాలా గ్రైండింగ్ చేయాలి. లెవెల్ 700కి వెళ్తే మనం సెకండ్ సీకి రీచ్ అవుతాం. ఓ మై గాడ్ వాడితో అయితే కొద్దిగా ప్రాంక్ కూడా చేశాను మధ్యలో నేను. కోడ్స్ లైక్ కేటీజీ కోడ్ వాడు అని, వాడైతే లిటరల్లీ ఆల్మోస్ట్ నమ్మేశాడు. అంటే పూర్తిగా నమ్మేయలేదులే, లైక్ వాడికి కొద్దిగా సస్పెక్ట్ ఉంది కేటీజీ కోడ్ ఎప్పుడు వచ్చింది అని. ఎనీవేస్ మనమైతే ఇంకొద్దిగా గ్రైండింగ్ అయిపోయిన తర్వాత కలుసుకుందాం. అండ్ గాయస్ ఓ మై గాడ్ గైస్ మనమైతే లెవెల్ 700 సెకండ్స్కి చాలా క్లోజ్గా ఉన్నాం. నేనైతే ఉమేష్తో చెప్తా ఉన్నా నా లెవెల్ కౌంట్ డౌన్. వాడైతే ఓ మై గాడ్ ఇంత ఫాస్ట్గా గ్రైండ్ చేస్తున్నావారా అని అంటా ఉన్నాడు. ఓకే చాలా క్లోజ్గా ఉన్నాం గైస్ మనం లెవెల్ 700కి. గాయస్ కమాన్ గాయస్ 1 level అవే. వాడైతే ఆఫ్లైన్ వెళ్ళాడు, మరి ఎందుకో లీవ్ అయిపోయాడు. 1 level అవే ఉన్నప్పుడు యార్. ఓకే ఓ మై గాడ్ ఓకే ఓ మై గాడ్ 1 level అవే గైస్. అండ్ గైస్ మన దగ్గర అయితే 1 million మనీని అయితే దాటిపోయాము. మీరు నా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఓ మై గాడ్ 700 ఆల్మోస్ట్ లెవెల్ 700 గైస్. సెకండ్ సీక్ అయితే వెళ్ళబోతున్నాం మనం. మనకైతే అక్కడ ఇంకా చాలా అడ్వెంచర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓ మై గాడ్ లెట్స్ గో గైస్. మీకైతే నేను చెప్పడం మర్చిపోయాను, నా స్కిన్ అవతార్ అయితే కొద్దిగా చేంజ్ చేసుకున్నాను. బ్లాక్ అవతార్ లాగా, మనకి ముందు అయితే బ్లాక్ లాగా ఉండేది కాదు మన అవతార్. ఇప్పుడైతే చాలా బాగుందని అనుకుంటున్నాను నా అవతార్. నాకైతే ఇది ఇట్లానే నచ్చింది. ఓ మై గాడ్ గైస్ ఓ మై గాడ్ లెవెల్ 700. ఐ థింక్ వీడే లాస్ట్ అనుకుంటా. ఓ మై గాడ్ లెట్స్ గో గైస్ లెవెల్ 700. ఓకే కంగ్రాట్స్ ఆన్ రీచింగ్ లెవెల్ 700. టాక్ టు ద డిటెక్టివ్ ఇన్ ద ప్రిజన్. ఓకే గైస్ మనల్ని అయితే ప్రిజన్కి అయితే వెళ్ళామంటుంది. కొద్దిగా మనమైతే చాట్ చేసేద్దాం. లెవెల్ 700 వెళ్ళాం గైస్. లెట్స్ గో. ఓ మై గాడ్ లెవెల్ 700 గైస్ సెకండ్ సి. అండ్ మన ఆరా కూడా మన హిప్ వరకు అయితే వచ్చిందనమాట. హాఫ్ బాడీ ఆరా వచ్చింది మనకైతే. అదైతే ఫుల్ బాడీ కూడా అవుతుంది ఫ్యూచర్లో. ఓ మై గాడ్ గైస్ ఓకే మనమైతే ప్రిజన్కి అయితే వెళ్ళిపోదాం. సెకండ్ సీకి వెళ్ళడానికి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ బై ద వే గైస్ ఇది నాకు ఫస్ట్ టైం ఏం కాదు సెకండ్ సీకి వెళ్ళడం. నా మెయిన్ అకౌంట్లో నేను థర్డ్ సీ, ఇప్పుడు సెకండ్ సీ కూడా కాదు. అన్ని 700లో పెట్టి ఓ మై గాడ్ ఓ నో బై మిస్టేక్ F వదిలేసాం. ఓకే ఆల్మోస్ట్ వచ్చేసాం ప్రిజన్. సో గైస్ ఇప్పుడైతే మన క్వెస్ట్ అయితే సెకండ్ సీకి వెళ్ళే క్వెస్ట్ కూడా స్టార్ట్ అవబోతుంది. మీరు చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే మిలిటరీ డిటెక్టివ్తో మాట్లాడండి. ఓకే ఫాస్ట్గా. ఓకే ఫ్రోజన్ విలేజ్కి అయితే వెళ్ళాలంట. మనకైతే వీడు ఒక కీ ఇస్తాడు. ఇప్పుడు మనమైతే ఫ్రోజన్ విలేజ్కి వెళ్ళి ఐస్ అడ్మిరల్ని చంపాలి. లెట్స్ గో ఫ్రోజన్ విలేజ్కి అయితే వెళ్దాం.
అదే అనుకుంటా ఫ్రోజన్ లేక్. యా ఓకే గాయస్, లైట్ స్పీడ్లో వెళ్ళిపోవాలి. ఓ మై గాడ్, వావ్ గాయస్, లెవెల్ 700. ఎప్పుడో లెవెల్ 1 దగ్గర స్టార్ట్ చేసాం, లెవెల్ 700కి అయితే వచ్చేసాం. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకైతే మొత్తం ఫస్ట్ గైడ్ అయితే ఉండబోతుంది. స్వాట్స్ ఎట్లా చేస్తే మీరు ఫాస్ట్గా డెవలప్ అవుతారు మొత్తం అయితే ఉండబోతుంది. నేనైతే నా మెయిన్ అకౌంట్ నుంచి వచ్చి డిమాన్స్ట్రేట్ చేస్తాను ఫస్ట్ గైడ్. గాయస్ వీడండి మళ్ళీ స్పాన్ అయ్యాడు. కొంపదీసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవాలా ఏంది? ఓ మై గాడ్, ఓ మై గాడ్. మనమైతే వాడిని కొట్టలేం కానీ వాడు మనల్ని కొట్టగలుగుతున్నాడు. ఓకే గైస్, మనమైతే నెక్స్ట్ యాక్చువల్గా యా మనమైతే నెక్స్ట్ ఇప్పుడు ప్రిజన్కి అయితే వెళ్ళాలి. వెళ్ళి మళ్ళీ మిలిటరీ డిటెక్టివ్తో మాట్లాడాలి. యాక్చువల్గా ఇప్పుడు స్టోరీ ఏమవుతుందంటే గైస్, ప్రిజన్లో ఒకవేళ మీకు గుర్తుండే, నేను చూపించానో లేదో నాకు గుర్తులేదు, స్వాన్ అనే ఒక బాస్ అయితే ఉంటాడు. ఏంటంటే యాక్చువల్గా బాస్ అంటే యాక్చువల్గా అతను ఒక థీఫ్ టైప్ అనమాట. బాటిల్లో పడ్డాం. ఓకే, అతను ఒక థీఫ్, లైక్ ఏదో క్రైమ్ చేసి జైల్లో ప్రిజన్లో ఉన్నాడనమాట. సో మన మిలిటరీ డిటెక్టివ్ ఏమనుకుంటున్నాడంటే ఐస్ అడ్మిరలే అతన్ని విడిపించాడని. సో వాడిని చంపాక వాడేమంటున్నాడంటే నేను కాదు, మేబీ మాగ్మా అడ్మిరల్ చేశాడేమో అని అంటున్నాడు. మనమైతే ఇప్పుడు మిలిటరీ సోల్జర్తో మాట్లాడితే మళ్ళా అంటున్నాడు ఓకే వాడు అట్లా అంటున్నాడా, ఏమైందో తెలుసుకోవడానికి మనము స్వాన్తోనే మాట్లాడాలి, వాడిని వెళ్ళి ఓడించాలి, వాడు సెకండ్ సీలో ఉన్నాడు అని అంటాడు మనకి మిలిటరీ డిటెక్టివ్ అయితే. అండ్ మనమైతే ఇప్పుడు ఎక్స్పర్ట్ డిటెక్టివా ఏమో, డిటెక్టివ్ కాదు క్యాప్టెన్ అనుకుంటాం. క్యాప్టెన్తో మాట్లాడి, వాడి పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, సెకండ్ సీకి వెళ్ళొచ్చు క్యాప్టెన్తో మాట్లాడి. మనమైతే సెకండ్ సీకి వెళ్ళబోతున్నాం గైస్. ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్. యాక్చువల్గా మన టాస్క్ ఏంటంటే సెకండ్ సీకి వెళ్ళి ఈ డాన్ స్వాన్ అనే అతనితో మాట్లాడి నిజం తెలుసుకుని అతనైతే కిల్ చేయడం. ఓకే, మనమైతే డిటెక్టివ్తో మాట్లాడదాం. 1 సెకండ్ గైస్, ఒక చిన్న స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం సెకండ్ సీకి వెళ్ళడానికి ముందు. జస్ట్ ఒక గుర్తులా ఉంటుంది, లేదంటే లైక్ thumbnail ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఓకే, కొద్దిగా దూరం క్లిక్ టు ఇంటరాక్ట్ అని వస్తుంది. ఇట్స్ ఓకేలే. ఓకే, ఓకే డన్. సో మనమైతే సెకండ్ సీక్ అయితే వెళ్ళబోతున్నాం గైస్. 3, 2, 1. ఓకే, ఎస్. వుడ్ యూ లైక్ టు గో టు సెకండ్ సీక్? లెట్స్ గో గైస్. Oh my god guys, second C is waiting for us guys. Let's go. Yes guys, finally second C guys. Let's go guys. Oh my god guys, oh my god, oh my god, all the way from level 1 to level 700 guys. Let's go. Oh my god. And guys, మనమైతే ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ రోజ్ లో అయితే ఉన్నామన్నమాట. సెకండ్ సీలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్ మెయిన్ ఐలాండ్ అనమాట. ఇక్కడైతే మనం ఫ్రూట్స్ ని కూడా రోల్ చేయొచ్చు. అండ్ పనిలో పని ఒక ఫ్రూట్ ని కూడా రోల్ చేద్దాం. 2 hours అవుతుంది అనుకుంటా. లెట్స్ సీ వాట్ ఫ్రూట్ వి గెట్. Oh my goodness, no way.
Oh my god, guys! Sound fruit. First legendary we rolled on this account, guys. Let's go. Okay, మనం సౌండ్ ఫ్రూట్ అయితే వీడికి ఆఫర్ చేద్దాం. ఏం ఆఫర్ చేస్తాడో చూద్దాం వాడు మనకి. ఓకే, గ్రావిటీ అండ్ లవ్. అండ్ గాయస్ నేను ఇప్పుడు చేసింది అయితే ట్రేడింగ్ అనమాట. అండ్ నేనైతే క్యాఫేలో ఉన్నా, కింగ్డమ్ ఆఫ్ రోజ్లో క్యాఫేలో అయితే ఉన్నానమాట. ఓకే, ఇక్కడైతే మనం ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ వాడు కూడా యాక్సెప్ట్ చేస్తే వాడు టేబుల్ మీద పెట్టిన ఫ్రూట్స్ మనకి, అండ్ మనం వాడికి ఆఫర్ చేసిన ఫ్రూట్స్ వాడికి వెళ్తాయి, ట్రేడింగ్ లాగానే. అండ్ ఓకే గాయస్, ఇప్పుడు మన గోల్ అయితే బుద్ధ ఫ్రూట్ తెచ్చుకోవడం అనమాట. బుద్ధ ఫ్రూట్ తెచ్చుకున్నాక మనమైతే వీడియోని ఎండ్ చేసేద్దాం. బుద్ధ BUDDH. ఓకే, వీడు ట్రేడ్ చేస్తున్నాడు. ఓకే, సౌండ్ కేమ్ ఆఫ్. ఓకే, వాడు ఇందాక వాడేనా? ఓకే, క్వేక్ సౌండ్ అండ్ క్వేక్ యాడ్ చేసి చూద్దాం. సౌండ్ క్వేక్ ఫర్ లవ్. ఓ మై గాడ్ గాయస్, మనమైతే స్కామ్ అయిపోతాం గాయస్ ఒకవేళ ఈ ట్రేడ్ని యాక్సెప్ట్ చేస్తే. ఓకే, క్వేక్కి ట్రై చేద్దాం, లవ్ ఇస్తాడేమో, అప్పుడు వాడు స్కామ్ అవుతాడు నాకు తెలిసి. యాక్సెప్ట్ చేయడేమోలే. యాస్ యాక్సెప్టెడ్, యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే గాయస్, నా మెయిన్ అకౌంట్లో అయితే నా దగ్గర ఒక బుద్ధ ఫ్రూట్ ఉంది. దాని నుంచి దీనికైతే ఆ ఫ్రూట్ని ట్రేడ్ చేసుకుంటాను నేను. బెటర్ ఫర్ అస్. ఎస్ గాయస్, నేను నా మెయిన్ అకౌంట్ నుంచి అయితే వచ్చేసాను. ఓకే, కూర్చుందాం. ఓకే, నేనైతే ఫోన్ నుంచి ఆపరేట్ చేస్తున్నాను నా మెయిన్ అకౌంట్ని. ఓకే, బుద్ధ ఫ్రూట్ని అయితే యాడ్ చేద్దాం. ఎస్, లెట్స్ గో. బుద్ధ ఫ్రూట్ మన దగ్గర ఉంది కాబట్టి సరిపోయింది. క్వేక్ యాడ్ చేయొచ్చా లేదంటే? ఓకే, సౌండ్ నా దగ్గర క్వేక్ ఆల్రెడీ ఉంది అనుకుంటా మెయిన్ అకౌంట్లో. ఓకే, సౌండ్ పెట్టేద్దాం. యాక్సెప్ట్, మెయిన్ అకౌంట్ నుంచి కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఓ మై గాడ్ గైస్, బుద్ధ ఫ్రూట్ అయితే రాబోతుంది. ఓ మై గాడ్, 5 4 3 2 1. లెట్స్ గో గాయస్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై. ఎస్ గైస్, మనకైతే బుద్ధ ఫ్రూట్ అయితే వచ్చేసింది ఫాస్ట్గా. మనమైతే దాన్ని, అండ్ గైస్ ఇట్లా ట్రేడింగ్ సిస్టమ్ అయితే ఉండబోతుంది అనమాట. ఓ మై గాడ్, ఫాస్ట్గా అన్స్టోర్ చేసి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తినేద్దాం. ఇటీ. ఓ మై గాడ్, యా లెట్స్ గో. బుద్ధ ఫ్రూట్ని తినేసా. ఎస్ గైస్, ట్రాన్స్ఫర్మేషన్, లెట్స్ గో. గైస్ ఇంతకంటే పెద్దగా అవ్వగలం గైస్ మనం బుద్ధ ఫ్రూట్తో అవేకన్ చేస్తే. నెక్స్ట్ ఎపిసోడ్ లైక్ నెక్స్ట్ గైడ్ తర్వాత మనకైతే మన ఫస్ట్ గైడ్ ఓ మై గాడ్ వాడైతే చంపేశాడు. నెక్స్ట్ మనకి గైడ్ ఎపిసోడ్ తర్వాత ఇదే ఉండబోతుంది, అవేకనింగ్స్ గురించి. ఓకే, నేనైతే వీడియో రన్ చేసే టైం అయితే వచ్చేసింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. దేని గురించి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.